ఫ్రెండ్స్, కేకే పబ్లికేషన్ ద్వారా కబీర్ ఇషా వారి అద్భుత పుస్తకం 1 అండ్ 2 రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ మరియు 10th క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ అకాడమీ బుక్స్ లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ ని పరిశోధించి ఏపీలో ఎక్కడా లేనటువంటి విధంగా బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది. బుక్ 1 లో 6th క్లాస్, 7th క్లాస్ మరియు 8th క్లాస్ అకాడమీ బుక్స్ కి సంబంధించిన బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది. అలాగే బుక్ 2 లో 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్ మరియు 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ బుక్స్ కి సంబంధించిన బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది. ఈ 2 పుస్తకాలు మీరు కొనాలనుకుంటే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఈ 2 పుస్తకాల వెల కేవలం 700 రూపాయలు మాత్రమే. కొనాలనుకునేవారు 9966466776 కి లేదా 9885085212 కి కాల్ చేయండి. బుక్ 1 లోపల పేజెస్ మనం చూసినట్లయితే ఈ విధంగా మనం ఉంటుంది, చూడొచ్చు. విషయ సూచిక 6th క్లాస్ లెసన్ వైజ్ మనము బిట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 12 లెసన్స్ 6th క్లాస్లో మనం చూడవచ్చు. 12 చాప్టర్స్కి సంబంధించి బిట్స్ చాప్టర్ వైజ్ ఇవ్వడం జరిగింది. అలాగే విషయ సూచిక 7th క్లాస్కి సంబంధించి 13 పాఠాలు ఉన్నాయి. ఈ 13 లెసన్స్కు సంబంధించి మనం లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పేజ్ నెంబర్స్ మీరు గమనించవచ్చు. అలాగే 8th క్లాస్కి సంబంధించి జాగ్రఫీలో 6 లెసన్స్ ఉన్నాయి. 6 లెసన్స్కి సంబంధించి బిట్ వైజ్ అంటే లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 8th క్లాస్ హిస్టరీలో 10 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 10 చాప్టర్స్కి సంబంధించి లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 8th క్లాస్ పాలిటిక్స్కి సంబంధించి 10 లెసన్స్ ఉన్నాయి. ఈ 10 లెసన్స్కి సంబంధించినటువంటి బిట్స్ లెసన్ వైజ్ ఇవ్వడం జరిగింది, గమనించగలరు. అలాగే లెసన్లో ఆ టాపిక్ సంబంధించి అదనపు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. బుక్ 2 లోపల పేజెస్ మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. విషయ సూచిక 9th క్లాస్కి సంబంధించి జాగ్రఫీలో మనకు 6 లెసన్స్ ఉన్నాయి. ఈ 6 లెసన్స్కి సంబంధించినటువంటి బిట్స్ ఇవ్వడం జరిగింది. లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి. అలాగే హిస్టరీ 9th క్లాస్ హిస్టరీలో 5 లెసన్స్ ఉన్నాయి. ఈ 5 లెసన్స్కి సంబంధించి లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి. పాలిటిక్స్ 9th క్లాస్ పాలిటిక్స్ న్యూ టెక్స్ట్ బుక్లోని పాలిటిక్స్లో 5 లెసన్స్ ఉన్నాయి. ఈ 5 లెసన్స్కి సంబంధించి బిట్స్ ఇవ్వడం జరిగింది. లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి, గమనించగలరు. ఎకనామిక్స్ 9th క్లాస్ ఎకనామిక్స్ న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్స్ మనం ఇక్కడ చూడవచ్చు. న్యూ టెక్స్ట్ బుక్ 9th క్లాస్ ఎకనామిక్స్లో 4 లెసన్స్ ఉన్నాయి. తర్వాత విషయ సూచిక 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో జాగ్రఫీలో 7 లెసన్స్ ఉన్నాయి. ఈ 7 లెసన్స్కి సంబంధించినటువంటి బిట్స్ లెసన్ వైజ్ ఇవ్వడం జరిగింది. హిస్టరీ 10th క్లాస్ హిస్టరీలో 5 లెసన్స్ ఉన్నాయి. ఈ 5 లెసన్స్కి సంబంధించి మనం బిట్స్ చూడవచ్చు. తర్వాత పాలిటిక్స్ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ పాలిటిక్స్లో 5 లెసన్స్ ఉన్నాయి. లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి, గమనించగలరు. అలాగే ఎకనామిక్స్లో 5 లెసన్స్ ఉన్నాయి. తర్వాత ఓల్డ్ టెక్స్ట్ బుక్ 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ విషయ సూచిక ఇక్కడ 22 లెసన్స్ ఉన్నాయి. ఈ 22 లెసన్స్కి సంబంధించి లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ 1 లెసన్ మోడల్ ఇక్కడ మనం చూడవచ్చు. ఈ విధంగా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, గమనించగలరు.
ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి కూడా మీరు గమనించగలరు. ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. గమనించగలరు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జాగ్రఫీలో భాగంగా 19వ పాఠం పరిశ్రమలు, ఇండస్ట్రీస్ గురించి తెలుసుకుందాం. భారతదేశంలో మొట్టమొదటి భారీ నూలు మిల్లు 1854లో ఎక్కడ స్థాపించారు? ముంబాయి. భారతదేశంలో మొదటి జనపనార మిల్లు 1855లో ఎక్కడ స్థాపించారు? కోల్కతా. భారతదేశంలో మొదటి కాగితపు పరిశ్రమ 1867లో ఎక్కడ స్థాపించారు? కలకత్తా సమీపంలో. పశ్చిమ బెంగాల్లోని కుల్టీ వద్ద ఇనుము పరిశ్రమను ఎప్పుడు స్థాపించారు? 1875లో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. జంషెడ్పూర్ వద్ద భారీ ఇనుము ఉక్కు పరిశ్రమను ఎప్పుడు స్థాపించారు? 1907లో. పింప్రి, నంగల్ కర్మాగారాలు డాష్ ఎరువుల కర్మాగారాలు. గ్లాసు పరిశ్రమ ఫిరోజాబాద్. కంచ వస్తువుల పరిశ్రమ మొరాదాబాద్. పాత్రల పరిశ్రమ యమునా నగర్. నేత పరిశ్రమ వారణాసి, కంచి, ధర్మవరం. కార్పెట్ల పరిశ్రమ మీర్జాపూర్. పారిశ్రామిక రంగానికి వెన్నెముక వంటి పరిశ్రమ ఇనుము ఉక్కు పరిశ్రమ. భారతదేశంలో ఇనుమును తయారు చేయడం ఎన్ని సంవత్సరాల క్రితం ప్రారంభమైంది? 2000 సంవత్సరాల క్రితం. భారతదేశంలో క్రీస్తు పూర్వమే డాష్ అను కత్తులను తయారు చేయడానికి ఉక్కును తయారు చేసినట్లు చరిత్ర వల్ల తెలుస్తున్నది. దమస్కస్ అను కత్తులు. పశ్చిమ బెంగాల్లోని కుల్టీలో ఇనుము ఉక్కు పరిశ్రమను ఎప్పుడు స్థాపించారు? 1875 సంవత్సరంలో. మన దేశంలో ఆధునిక రీతిలో ఉక్కును తయారు చేయడం ఏ పరిశ్రమ స్థాపనతో మొదలైంది? కుల్టీ ఇనుము ఉక్కు పరిశ్రమ 1875. కుల్టీ ఇనుము ఉక్కు పరిశ్రమ పశ్చిమ బెంగాల్లో ఎప్పుడు స్థాపించబడింది? 1875. ఇనుము ఉక్కు రంగంలో ఆధునిక పరిశ్రమగా గుర్తింపు పొందిన కర్మాగారం కుల్టీ ఇనుము ఉక్కు కర్మాగారం. దేశంలో మొదటి భారీ ఆధునిక ఇనుము ఉక్కు కర్మాగారం ఏది? టాటా ఇనుము ఉక్కు కర్మాగారం. టిస్కో అనే పేరుతో పిలువబడే టాటా ఇనుము ఉక్కు కర్మాగారం ఎప్పుడు స్థాపించబడింది? 1907. టిస్కో అనే పేరుతో పిలువబడే టాటా ఇనుము ఉక్కు కర్మాగారం ఏ ప్రాంతంలో ప్రారంభించబడింది? జంషెడ్పూర్ అనే ప్రాంతం, జార్ఖండ్. టిస్కో అనే పేరుతో పిలువబడే టాటా ఇనుము ఉక్కు కర్మాగారం ఏ రైలు మార్గంలో ఏర్పాటు చేశారు? కోల్కతా నాగపూర్ రైలు మార్గం. టిస్కో అనే పేరుతో పిలువబడే టాటా ఇనుము ఉక్కు పరిశ్రమకు ముడి ఇనుము ఎక్కడ నుంచి లభ్యమవుతుంది? మయూరాభంజ్, ఒరిస్సా. టాటా ఇనుము ఉక్కు పరిశ్రమకు బొగ్గు ఎక్కడ నుండి లభ్యమవుతుంది? జరియా, జార్ఖండ్. టాటా ఇనుము ఉక్కు పరిశ్రమకు సున్నపు రాయి, మాంగనీస్ ఎక్కడ నుంచి లభ్యమవుతుంది? చోటా నాగపూర్. టాటా ఇనుము ఉక్కు పరిశ్రమకు నీరు ఏ నదుల నుండి లభ్యమవుతుంది? సుబర్ణరేఖ, కోరీకామ్.
కోల్కతాకు 210 కిలోమీటర్ల దూరంలో బరన్పూర్ అనే చోట నెలకొల్పబడిన బరన్పూర్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ కంపెనీ వారు నిర్వహిస్తున్నారు? ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఇస్కో వారు. ఇస్కోగా పిలువబడే బరన్పూర్ ఇనుము ఉక్కు కర్మాగారం బొగ్గును ఎక్కడ నుండి పొందుతుంది? ఆపన్సోల్. ఇస్కోగా పిలువబడే బరన్పూర్ ఇనుము ఉక్కు కర్మాగారం ముడి ఇనుము మాంగనీస్ను ఎక్కడ నుండి పొందుతుంది? మనోహర్పూర్. ఇస్కోగా పిలువబడే బరన్పూర్ ఇనుము ఉక్కు కర్మాగారం విద్యుత్ శక్తిని ఎక్కడ నుండి పొందుతుంది? మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్. ఇస్కోగా పిలువబడే బరన్పూర్ ఇనుము ఉక్కు కర్మాగారం నీటిని ఎక్కడి నుండి పొందుతుంది? దామోదర్ వాలీ కార్పొరేషన్ డివిసి నుంచి. కర్ణాటకలోని భద్రావతి అనే చోట భద్రావతి ఇనుము ఉక్కు కర్మాగారం ఏ సంవత్సరంలో నిర్మించారు? 1923. విస్కోగా పిలువబడే భద్రావతి ఇనుము ఉక్కు కర్మాగారానికి ముడి ఇనుము ఎక్కడ నుండి లభిస్తుంది? బాబా బుడాన్ కొండల నుండి. విస్కోగా పిలువబడే భద్రావతి ఇనుము ఉక్కు కర్మాగారానికి విద్యుత్ శక్తి ఎక్కడ నుండి లభిస్తుంది? జోగ్ జలపాత విద్యుత్ ఉత్పాదక కేంద్రం నుండి. భద్రావతి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు? విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారం విస్కో. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ అనే ప్రాంతం వద్ద బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం ఏ సంవత్సరంలో స్థాపించారు? 1959. 1959వ సంవత్సరంలో బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం ఏ ప్రాంతంలో స్థాపించారు? దుర్గ్ అనే ప్రాంతం, ఛత్తీస్గఢ్. 1959లో బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ రాష్ట్రంలో స్థాపించారు? ఛత్తీస్గఢ్. బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారానికి కావలసిన అన్ని ముడి పదార్థాలు ఎన్ని కిలోమీటర్ల పరిధిలో లభిస్తున్నాయి? 210 కిలోమీటర్లు. బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారానికి ముడి ఇనుము ఏ గనుల నుండి లభిస్తుంది? దాలి రాజా. బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారానికి బొగ్గు ఏ గనుల నుండి లభిస్తుంది? జరియా, రాణిగంజ్, ఒరిస్సా. బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారానికి సున్నపు రాయి ఏ గనుల నుండి లభిస్తుంది? నందిని. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారానికి మాంగనీస్ ఏ ప్రాంతాల నుండి లభిస్తుంది? బాలాఘాట్. రష్యా వారి సహకారంతో ఏర్పాటు చేయబడిన ఇనుము ఉక్కు కర్మాగారం బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం. బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం ఎవరి సహకారంతో స్థాపించబడింది? రష్యా. 1959లో దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ రాష్ట్రంలో స్థాపించారు? పశ్చిమ బెంగాల్. దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని పశ్చిమ బెంగాల్లో ఏ సంవత్సరంలో స్థాపించారు? 1959. దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం ఏ రైలు మార్గంలో ఉంది? కలకత్తా అసన్సోల్ రైలు మార్గం. దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారానికి కావలసిన ముడి ఇనుము ఎక్కడ నుండి పొందుతోంది? సింగ్బమ్, జార్ఖండ్, కియోంఝార్, ఒరిస్సా. దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారానికి కావలసిన బొగ్గు ఎక్కడ నుండి పొందుతోంది? జరియా, రాణిగంజ్, కోబ్రా నుండి. దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారానికి కావలసిన సున్నపు రాయి ఎక్కడి నుండి పొందుతోంది? నందిని. దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారానికి కావలసిన మాంగనీస్ ఎక్కడి నుండి పొందుతోంది? బాలాఘాట్.
బ్రిటిష్ వారి సహకారంతో నెలకొల్పబడిన ఇనుము ఉక్కు కర్మాగారం దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం. దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం ఎవరి సహకారంతో స్థాపించబడింది? బ్రిటిష్ వారి. 1959లో రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ రాష్ట్రంలో స్థాపించారు? ఒరిస్సా. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం ఏ రైలు మార్గంలో ఉంది? కోల్కతా నాగపూర్ రైలు మార్గం. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం ముడి ఇనుమును ఎక్కడ నుండి పొందుతోంది? కియోంఝార్, మయూరగంజ్, జోనంగర్ల నుండి. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం బొగ్గును ఎక్కడ నుండి పొందుతోంది? రాణిగంజ్, జరియా, తాల్చార్, కోబ్రాల నుండి. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం మాంగనీస్ ఎక్కడ నుండి పొందుతోంది? నవ్ముడి. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం సున్నపు రాయిని ఎక్కడ నుండి పొందుతోంది? బిర్మిత్రాపూర్, హెర్రాల నుండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం నీరు ఏ నది నుండి పొందుతోంది? బ్రహ్మనుడి. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం విద్యుత్ శక్తిని ఎక్కడి నుండి పొందుతోంది? హీరాకుడ్ ప్రాజెక్ట్. జర్మనీ సహకారంతో నిర్మించబడిన ఇనుము ఉక్కు కర్మాగారం రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం ఎవరి సహకారంతో స్థాపించబడింది? జర్మనీ. 1964లో బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది? హజీరాబాగ్, జార్ఖండ్. 1964లో బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? జార్ఖండ్. బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం ఏ నదులు కలిసే ప్రదేశంలో ఏర్పాటు చేయబడింది? దామోదర్, బొకారో నదులు. బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం ముడి ఇనుమును ఏ గనుల నుండి పొందుతోంది? బోనాంఘర్, నవ్ముడి. బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం బొగ్గును ఏ గనుల నుండి పొందుతోంది? బొకారో, జరియా. బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం సున్నపు రాయిని ఎక్కడ నుండి పొందుతోంది? నవ్ముడి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం విద్యుత్ శక్తిని ఎక్కడ నుండి పొందుతోంది? దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, డివిసి. బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం ఎవరి సహకారంతో స్థాపించబడింది? రష్యా. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1973లో. బిలాయ్, బొకారో, దుర్గాపూర్, రూర్కెలా ఇతర కర్మాగారాలను దేని కిందికి తేవడం జరిగింది? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్. భారత ప్రభుత్వం పెరుగుతున్న ఇనుము ఉక్కు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన 3 నూతన ఆధునిక కర్మాగారాలు ఏవి? 1 విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం, 2 సేలం ఇనుము ఉక్కు కర్మాగారం, 3 కర్ణాటకలోని విజయనగర స్టీల్ కర్మాగారం. విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం ఎవరి సహకారంతో స్థాపించబడింది? రష్యా. విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం ముడి ఇనుము మాంగనీస్ను ఎక్కడ నుండి పొందుతోంది? బైలదిల్లా, ఛత్తీస్గఢ్. విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం బొగ్గును ఎక్కడ నుండి పొందుతోంది? రామగుండం, జార్ఖండ్, ఆస్ట్రేలియా. విశాఖ ఇనుము ఉక్కు కర్మాగారం సున్నపు రాయిని ఎక్కడ నుండి పొందుతోంది? కడప, నల్గొండ, ఇతర ప్రాంతాలు. ఉత్తరప్రదేశ్లోని జగదీష్పూర్లో ప్రైవేటు యాజమాన్యం కింద ఏర్పాటు చేయబడుతున్న మొదటి ఉత్తర భారతదేశ ఇనుము ఉక్కు కర్మాగారం మాలవికా స్టీల్. ఉత్తరప్రదేశ్లోని జగదీష్పూర్లో
ప్రైవేటు యాజమాన్యం కింద ఏర్పాటు చేయబడుతున్న మాలవిక స్టీల్స్ ఎవరి సహకారంతో నెలకొల్పబడుతుంది? చైనా మెటలర్జికల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కార్పొరేషన్ వారి సహకారంతో. 1950వ సంవత్సరంలో ఎన్ని టన్నులు ఇనుము ఉక్కు ఉత్పత్తి చేయబడింది? 1 మిలియన్ టన్ను. 1999వ సంవత్సరంలో ఎన్ని టన్నులు ఇనుము ఉక్కు ఉత్పత్తి చేయబడింది? 25 మిలియన్ టన్నులు. 2004 2005వ సంవత్సరంలో ఎన్ని టన్నులు ఇనుము ఉక్కు ఉత్పత్తి చేయబడింది? 32.6 మిలియన్ టన్నులు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. భారతదేశపు ప్రథమ భారీ పరిశ్రమ ఏది? నూలు వస్త్ర పరిశ్రమ. నూలు వస్త్ర పరిశ్రమకు పుట్టినిల్లు ఏది? భారతదేశం. దేశంలో మొట్టమొదటి నూలు మిల్లు కలకత్తా నగరంలో ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1818. అభివృద్ధి చెందలేక మూసివేయబడింది. వాస్తవంగా నూలు వస్త్ర పరిశ్రమ ఎవరు ప్రారంభించిన 1854 నాటి నూలు మిల్లుతో ప్రారంభమైందిగా చెప్పవచ్చు. పారసీకులు. నూలు వస్త్ర పరిశ్రమలో మొదటి స్థానం ఆక్రమించిన రాష్ట్రం మహారాష్ట్ర, ముంబై పరిసర ప్రాంతాలు. వస్త్ర పరిశ్రమలో 2వ స్థానం ఆక్రమించిన రాష్ట్రం గుజరాత్, అహ్మదాబాద్. ప్రస్తుతం దేశంలో ఎన్ని నూలు మిల్లులు ఉన్నాయి? 600 పైబడి. నూలు వస్త్ర పరిశ్రమ ఎన్ని పట్టణాలలో వ్యాపించి ఉన్నది? దాదాపు 100 నుంచి 125 పట్టణాలు. 1941వ సంవత్సరంలో ఏ కంపెనీ స్థాపనతో భారతదేశంలో నౌకా నిర్మాణ పరిశ్రమ దశ ప్రారంభమైంది? సింధియా స్టీల్ నావిగేషన్ కంపెనీ. 1948లో సింధియా స్టీల్ నావిగేషన్ కంపెనీ తయారు చేసిన మొట్టమొదటి నౌక పేరు జల ఉష. నెహ్రూ ప్రారంభించారు. స్వాతంత్ర్యం పొందిన తర్వాత భారత ప్రభుత్వం సింధియా స్టీల్ నావిగేషన్ కంపెనీని స్వాధీనం చేసుకుని హిందుస్థాన్ షిప్ యార్డ్గా ఏ సంవత్సరంలో మార్చింది? 1952లో. ప్రస్తుతం దేశంలో ఎన్ని ప్రధాన నౌకా నిర్మాణ కర్మాగారాలు కలవు? అవి ఏవి? 4 నౌకా నిర్మాణ కర్మాగారాలు కలవు. అవి: 1 హిందుస్థాన్ షిప్ యార్డ్, విశాఖపట్నం. 2 మజగాన్ డాక్ యార్డ్, ముంబై. 3 కొచ్చిన్ షిప్ యార్డ్, కేరళ. 4 గార్డన్ రీచ్ షిప్ బిల్డర్స్ వర్క్షాప్, కోల్కతా. దేశంలోనే పెద్ద నౌకా నిర్మాణ కేంద్రం హిందుస్థాన్ షిప్ యార్డ్. 85,000 డెడ్ వెయిట్ టన్నులు సామర్థ్యం ఉన్న 6 నౌకలు తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్న నౌకా నిర్మాణ కేంద్రం హిందుస్థాన్ షిప్ యార్డ్. మరమ్మతుల కోసం 1,00,000 డెడ్ వాట్ టన్నుల సామర్థ్యం కలిగి ఉన్న నౌకా నిర్మాణ కేంద్రం హిందుస్థాన్ షిప్ యార్డ్. 135 నౌకలను, 1 ప్యాసింజర్ నౌకను, 1 సర్వే నౌకను తయారు చేసిన నౌకా నిర్మాణ కేంద్రం హిందుస్థాన్ షిప్ యార్డ్. ముంబైకి సమీపంలో నెలకొల్పబడిన నౌకా నిర్మాణ కేంద్రం మజగాన్ డాక్ యార్డ్. భారత నౌకాయానానికి కావలసిన యుద్ధ నౌకలను తయారు చేయడానికి ప్రసిద్ధిగాంచిన ముఖ్య కేంద్రం మజగాన్ డాక్ యార్డ్. బ్రిటిష్ ప్రభుత్వ సహకారంతో ఫ్రిగేట్స్ ను భారత నావికా దళానికి తయారు చేస్తున్న యార్డ్ మజగాన్ డాక్ యార్డ్. కార్గో షిప్లు, ప్యాసింజర్ షిప్లు, కార్గో కమ్ ప్యాసింజర్ షిప్లు తయారు చేసే సామర్థ్యం ఉన్న యార్డ్ మజగాన్ డాక్ యార్డ్. కొచ్చిన్ షిప్ యార్డ్ను ఏ దేశం సహకారంతో ఏర్పాటు చేయబడింది? జపాన్. కొచ్చిన్ షిప్ యార్డ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1972.
కొచ్చిన్ షిప్ యార్డ్ ఏ సంవత్సరం నుండి ఉత్పత్తిని ప్రారంభించింది? 1976. ఈ యార్డులో 85,000 డెడ్ వెయిట్ టన్నుల సామర్థ్యం నౌకలను తయారు చేసే మరమ్మతు చేయడం జరుగుతుంది. కొచ్చిన్ షిప్ యార్డ్ నదీ తీరంలో ఏర్పరిచిన ఏకైక షిప్ యార్డ్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా పట్టణంలో ప్రవహిస్తున్న హుగ్లీ నది తూర్పు తీరాన నెలకొల్పబడిన షిప్ యార్డు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్. కోస్టర్లు అనే నౌకలను, హార్బర్ క్రాఫ్ట్ అనే నౌకలను భూభాగంలోని నీటిలో అంటే అంతర్జలంలో చేసే నౌకలను టిగ్స్, బార్లీలు, డెడ్డర్లు అనేటివి తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిన యార్డ్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్. దేశంలో చిన్న నౌకలను, బోట్లను తయారు చేసే చిన్న సైజు నౌకా నిర్మాణ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? 33. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.